నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం. వినికిడి సమస్య ఉన్న వారికి ఉచితంగా మిషన్లను పంపిణీ చేసిన ఎంపీ ఎంవివి సత్యనారాయణ. జన్మభూమి కమిటీలతో గత ప్రభుత్వం దగా చేస్తే వాలంటీర్ వ్యవస్థతో జనానికి మేలు చేశాం. పాదయాత్రల విజయోత్సవ సభలో గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత జగన్ సర్కారుదే. తూర్పు వైసీపీ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల. వినికిడి సమస్య లేని భారత్ గా దేశాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ చేపడుతున్న ప్రాజెక్ట్ స్ఫూర్తివంతమైనదని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత వినికిడి మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పెన్మెస్న విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న వారికి ఫౌండేషన్ అందిస్తున్న సహకారం బాసటగా నిలుస్తోందని ఎంపీ అన్నారు. ఎంతో మంది పేదలు వినికిడి మిషన్లు కొనుగోలు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని కోరారు. దీన్ దయాళ్ ఫౌండేషన్ వారు వినికిడి సమస్య ఉన్న పేదవారికి ఉచిత వినికిడి యంత్రాలు ఇవ్వటం చాలా మంచి విషయం. ఎందుకంటే వినికిడి సమస్య అనేది మనకి కంటికి ఇలాంటి సమస్యలు కనుచూపు లేకపోతే ఎంత ఇబ్బంది పడతాము, అదేవిధంగా మాటలు రాని ఎంత ఇబ్బంది పడతారు, వినికిడి లేని అంతే ఇబ్బంది పడే ఉంది. ఎందుకంటే వారు చేసే వర్క్లో కానీ వారు యాక్టివిటీ మామూలు జీవితంలో రెగ్యులర్గా లైఫ్లో కానీ వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఫౌండేషన్ స్థాపించడం జరుగుతుంది. ఈరోజు అనేక జబ్బులకి అనేక రోగాలకి గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఉంది. ఆరోగ్యశ్రీలో కూడా ఉంటాయి, ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి. కానీ ఈ వినికిడి సమస్య వచ్చిన వాళ్ళకి వినికిడి విషయం వరకు ఎక్కడా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది గవర్నమెంట్ కూడా భాగస్వామ్య పరిస్థితి. ఇవి దీని ఖరీదు కూడా అంత ఉండదు, 2,000 నుంచి 6 లక్షల దాకా ఉంటాయి. అందుకని దీని భాగస్వామ్యం దాన్ని పక్కన పెట్టేసుకుంటా నార్మల్గా అవగాహన చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా చేస్తుంది చాలా పథకాలు, వికలాంగులు సంక్షేమ పథకాల ద్వారా, వయోశ్రీ యోజన ద్వారా కూడా సెంట్రల్ గవర్నమెంట్. జన్మభూమి కమిటీలతో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన పాదయాత్రలు ముగిశాయి. ఈ నేపథ్యంలో గాజువాకలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి మేలు చేసుకోవడమే తప్ప జనానికి చేసిందేమీ లేదని నాగిరెడ్డి విమర్శించారు. నాటి ప్రభుత్వ అన్యాయాలపై ఎదురు తిరిగి రాష్ట్రమంతటా 3,648 కిలోమీటర్లు మేర చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ రాష్ట్రానికి దశాదిశ చూపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, నేతలు దేవన్ రెడ్డి, వంశీరెడ్డి, ఎమిలిస్వాలా, మంత్రి రాజశేఖర్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిన వాళ్ళు కానీ, ఆ వార్డులో ఉన్నటువంటి నాయకులు కానీ ఏదో ఎలక్షన్ అప్పుడు జెండా పట్టుకొని తిరిగేస్తే ఓట్లు వేసేస్తారు అనుకుంటే భ్రమ. ఎవరికో అదృష్టం రాసిపెట్టి ఉంటుంది, ఎవరికో సుడు ఉంటుంది. అలాగే నేను కూడా కష్టపడుకుంటూ అయిపోతానంటే తప్పు. ప్రతి పేద కుటుంబానికి మేలు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తూర్పు వైకాపా ఇన్ఛార్జ్ అక్కరమాని విజయ నిర్మల అన్నారు. 12వ వార్డు వైసీపీ అభ్యర్థి అక్కరమాని రోహిణి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. 3 ఏళ్ల క్రితం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుండి చూసిన జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక వారి కళ్లల్లో ఆనందం నింపుతున్నారని అక్కరమాని చెప్పారు. ఇచ్చిన హామీలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు సుబ్బారెడ్డి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
జనంలో నాడు జనం కోసం నేడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు అయింది. ఆనాడు ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుని మరి అదంతా కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ సమస్యలన్నీ కూడా మరి గెలిచిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంవత్సరం లోపు మరి నవరత్నాలు 9 పథకాలు కూడా చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన ప్రకారంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 16 నెలల్లో మరి నవరత్నాలు 9 పథకాలే కాకుండా 128 కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టి మరి అవన్నీ కూడా 95% పూర్తి చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. అంతేకాకుండా మహిళలకి కానీ అన్ని వర్గాల ప్రజలకి కూడా ఈరోజు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీస్కి కూడా మరి ఆయన క్యాబినెట్ లో మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా ఈరోజు బీసీలు వెనుకబడిన వాళ్ళు కాదు, వెన్నెముక లాంటి వాళ్ళని గుర్తించి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా మరి ఈరోజు 56 మంది చైర్మన్లుగా బీసీలకి, అలాగే అందులో కూడా మహిళలు 50% రిజర్వేషన్ కల్పిస్తూ మరి అలాగే డైరెక్టర్లుగా కూడా 672 మంది డైరెక్టర్లు కూడా ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా కొత్తగా వాలంటీర్ విధానాన్ని తీసుకుని వచ్చి ఈరోజు ప్రజలు ఎవరు కూడా మాకేమీ రాలేదు, మాకేం తెలియదు అనుకోకుండా మరి ప్రభుత్వమే మరి ప్రజల మధ్యకి వెళ్లే, ప్రజల ముంగిటికి వెళ్లే విధంగా ఈరోజు ప్రజల సమస్యలు తెలుసుకుని మరి వాలంటీర్ల విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు స్వయంగా వాళ్లే వెళ్లి చేసే విధంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వం మరి పరిపాలన ఈ రోజు సాగించడం జరుగుతున్నది. మరి ఈ రోజు చూసినట్లయితే అందరికీ కూడా అన్ని వర్గాల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పీలా శ్రీనివాసరావు, కోరాడ రాజబాబు, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజులకు జిల్లా తెలుగు యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగోతి శివాజీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెందుర్తిలో పీలా శ్రీనివాసరావు, ఆనందపురంలో కోరాడ రాజబాబు, భీమిలిలో గంటా నూకరాజులను కలిసి సాలువాతో సత్కరించారు. మొక్కలను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గంలో నియమితులైన పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశానని, వారు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోపి, సాయి శ్రీనివాస్, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖలో చెత్తపై పన్ను విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టింది. పురపాలక శాఖలో చరిత్రలో ఎప్పుడూ చూడని కొత్త నిర్ణయాలను అమలు చేస్తూ ప్రజలపై భారాలు మోపాలని చూస్తున్నారని సిపిఎం నేత సుబ్బారావు మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చలేదని అన్నారు. మున్సిపల్ కార్మికులను సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పెద్ద మనిషి ఈరోజు మడం తప్ప రెండో పని లేకుండా ఉన్నాడు. చెత్త పన్ను వేస్తున్నాడు. అంటే చెత్త పన్ను అంటే కొంచెం పేరు డిఫరెంట్గా ఉంటుంది. చెత్త మీద పన్ను, పనులన్నీ చెత్త పనులే, కానీ చెత్త మీద కూడా పనులు వేస్తున్నాడు. కానీ ఆ చెత్త ఎత్తే కార్మికులకు కావాల్సిన హక్కులు, వాళ్ళ జీతాలు, వాళ్ళ పర్మనెంట్ అనేది పక్కన పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట, వాగ్దానం. సాక్షాత్తు అసెంబ్లీలో అన్నాడు చంద్రబాబు నాయుడు, నీకు చేత కాకపోతే చెప్పు, నేను చేస్తాను పర్మనెంట్ అన్నాడు. ఈరోజు అది పక్క పోయింది. ఈరోజు కార్మికులు భద్రత లేనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఏపీ కార్పొరేషన్ పేరుతోటి కార్మికులకి పొట్టలు కొట్టి పని చేస్తూ ఉన్నాడు. రెండోది చెత్త పన్ను, అంటే చెత్తకి పన్ను వేస్తున్నాడు, ఇళ్ళకి పన్ను వేస్తున్నావు. ఆస్తి పన్ను అంతకుముందు ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చేవారు, ప్రజల్ని అడిగేవారు, ప్రజలు సలహాలు తీసుకునేవారు, దాని ప్రకారం పన్ను ఎంత పెంచాలనేది చర్చ జరిగేది. ఈ రోజు అసలు జీవోలు లేవు, ఎవరు తోసినట్టుగా వాళ్ళు. మనకు ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ప్రతి ఒక్కరు రోజు గోలే. 17,000 1,500 పన్ను ఉంటే ఈవేళ 15,000 30,000 పన్ను వేస్తున్నాడు. ఏమేస్తాడు? దానికి చట్టబద్ధ లేదు, సైంటిఫిక్ లేదు. ఈ రకంగా ప్రజల్ని దొయ్యటమే ఆ ఓనర్గా పెట్టుకున్నాడు ఆయన. రెండోది, ఇప్పుడు కేంద్ర బీజేపీ వ్యవసాయ బిల్లు తెచ్చింది. వ్యవసాయదారులు కూలీలందరూ పొట్టలు కొట్టడం జరిగింది. కార్మిక చట్టాలు యువత స్వయం ఉపాధి వైపు పయనించినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. చినగంట్యాడలోని ఎంవీఆర్ గ్రూప్ వృత్తి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. కుట్టు మిషన్లు, పంబ్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కూడా చూపనున్నారు. మొల్లేటి వెంకటరమణ గ్రూప్ విశాఖలో 4 శాఖల ద్వారా గత 5 ఏళ్లలో 18,000 మందికి వృత్తి శిక్షణ ఇచ్చి చాలా మందికి ఉపాధి కల్పించారని నరసింహరావు అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చెప్పారు వెంకటరావు గారు, ఇది అక్షర సత్యం. రోజు పేపర్లో, టీవీలో చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన ప్రధానమంత్రి అయ్యాక 2015లోనే ఈ ప్రధానమంత్రి ఈ శిక్షణ
ప్రారంభించారు పెట్టారు. దాని ద్వారా యువతకు ఉపాధి కల్పించారు. ఆయన యొక్క ఉద్దేశం 2022కి మన భారతదేశంలో ఎక్కువగా యువకులు ఉంటారు, మీలాంటి యువకులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ 20 కోట్ల మంది వరకు వాళ్ళకి ఈ ట్రైనింగ్ క్యాంపులు ఏర్పాటు చేసి అందరికీ కూడా స్కిల్ డెవలప్ చేయాలి. ప్రతి సంస్థలే ఇలాంటి వెంకటరావు గారు ఇలాంటి వాళ్ళు మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి సమాజానికి ఉపయోగపడే మంచి కార్మికులుగా, మంచి టెక్నీషియన్గా తీర్చిదిద్దుతున్నందుకు మరొకసారి మన వెంకటరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది భవితకి ఉపాధి కల్పన మార్గం. సదస్సులు ఎందుకు పెట్టామంటే మనం మారాలి, మీరే మారాలి. నేను మీకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రతి యువతకి పని కల్పిస్తాము. మా ఎంవీఆర్ గ్రూప్లోని వృత్తిబడి అనేది ఎవరు వినరు. మేము వృత్తిబడిని స్థాపించాం. దాంట్లో ప్రతి ఒక్క యువత నచ్చిన వృత్తిని నేర్చుకో. శారదా పీఠాది స్వరూపానంద స్వామీజీ పుట్టినరోజు వేడుకలను 89వ వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొత్తపాలెంలో జరిగిన కార్యక్రమంలో వార్డులోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని కిరణ్ అన్నారు. దేశంలో అన్ని పీఠాలు, పీఠాధిపతులను ఒకే మాటపై నడిచి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేసిన స్వరూపానంద మన ప్రాంతానికి చెందిన స్వామీజీ కావడంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రతినిధులు హ్యాండ్ స్వామి, విజయ్, ఉమా తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 89th వార్డు వైఎస్ఆర్సీపీ మీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ శ్రీ 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 స్వరూపానందేశ్వర సరస్వతి శారదాపీఠం స్వామివారి జన్మదిన వేడుకలు ఈ వార్డులో ప్రజలందరి సమక్షంలో ఈ వార్డులో ఉన్న అనేక మంది పేదవాళ్ళందరికీ వస్త్రాలు ఆయన పేరు మీద ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశం మాకు లభించినందుకు మా ఈ వార్డు ప్రజలకు, మాకు అందరం కూడా ఎంతో అదృష్టం చేసుకున్నామని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మన దేశంలోనే కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహోన్నత వ్యక్తి స్వరూపానంద సరస్వతి మన విశాఖపట్నం ప్రాంతానికే చెందినవాడు అయి ఉండడం ఎంతో గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఆయన ఎందరో పీఠాధిపతులకి అధిపతిగా ఉంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం. వినికిడి సమస్య ఉన్న వారికి ఉచితంగా మిషన్లను పంపిణీ చేసిన ఎంపీ ఎంవివి సత్యనారాయణ. జన్మభూమి కమిటీలతో గత ప్రభుత్వం దగా చేస్తే వాలంటీర్ వ్యవస్థతో జనానికి మేలు చేశాం. పాదయాత్రల విజయోత్సవ సభలో గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత జగన్ సర్కారుదే. తూర్పు వైసీపీ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.